గుడ్ మార్నింగ్ వెస్టీ. సో ఈరోజు మనము వెస్టీలో కొత్త మెంబర్ని ఎలా జాయిన్ చేయించాలి, ఒక ఐడి అనేది ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి వెస్టీ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకి యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే మనకి సైన్ అప్ అని ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే అప్లైన్ ఐడి దగ్గర మనం ఎవరి కింద అయితే ఐడి వేస్తున్నామో వాళ్ళ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ నా ఐడి కింద వేయాలనుకుంటే నా ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి, లేదు నా టీం వాళ్ళది ఎవరిదన్నా వాళ్ళ కింద వేయాలనుకుంటే సో వాళ్ళ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది మన కిందన్నా వేసుకోవచ్చు, మన టీం వాళ్ళ కిందన్నా కానీ మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇట్లా కూడా మనం వాళ్ళ ఐడి వేసుకొని మనం క్రియేట్ చేయాలి. ఇట్లా మనకి నేమ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకి కంట్రీ అనేది ఉంది కదా, సో కంట్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసామంటే సో ఇండియా కాబట్టి సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ పిన్ కోడ్. సో ఈ పిన్ కోడ్ అనేది మనకి ఆధార్ కార్డులో ఉంటుంది. సో ఆధార్ కార్డ్ అంటే కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతుందో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాం కదా, ఆధార్ కార్డు మీద ఉన్న ఏదైతే పిన్ కోడ్ ఉందో అదే ఇక్కడ మనం చూసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇట్లాగా మనకి ఆటోమేటిక్గా స్టేట్ సిటీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పిన్ కోడ్ కొట్టంగానే. తర్వాత మనం వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నాం కదా, ఐడి క్రియేట్ చేస్తున్నాం కదా, సో వాళ్ళ మొబైల్ నెంబరే ఎంటర్ అనేది మనం చేయాలి ఇక్కడ. సో దాని తర్వాత మనకి ఇలా ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఎవరైతే న్యూ పర్సన్ ఉన్నారు కదా, సో వాళ్ళ ఈమెయిల్ ఐడి మనం కనుక్కొని సో అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. పర్సనల్ డీటెయిల్ మనకి అంటే ఆధార్ కార్డ్ ప్రకారంగానే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టైటిల్ అంటే ఎవరు ఆ పర్సన్, మిస్టరా మిస్సెసా లేకపోతే మ్యారేజ్ కాకపోతే ఎంఎస్. సో ఇది మ్యారేజ్ అయిన పర్సన్ కాబట్టి ఎంఆర్ఎస్ అని సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ ఫస్ట్ నేమ్ మన ఆధార్ కార్డ్ ప్రకారంగా వాళ్ళ ఇంటి పేరు ఏముందో అది ఎంటర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ అసలు పేరు ఏంటనేది మనకి ఆధార్ కార్డులో ఉంటుంది కదా, సో అది మనం ఎంటర్ చేసుకోవాలి. పైగా మనం తప్పులు పోనీయకుండా ఒక్క అక్షరం కూడా తప్పు పోనీయకుండా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనము ఎంటర్ చేసుకోవాలి. సో ఇట్లాగా. సో నెక్స్ట్ వచ్చేసి మన డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. అంటే మనకి నచ్చింది ఏదన్నా కానీ మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు దీంట్లో. తర్వాత ఇవన్నీ ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉన్నాయేమో, ఎందుకంటే మనం కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి కాబట్టి. సో చెక్ చేసుకున్నాక ఇక్కడ మన సైన్అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనం సైన్అప్ మీద టచ్ చేసామంటే సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఐడి నెంబర్ పాస్వర్డ్ అనేది వాళ్ళకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం కదా ఆ నెంబర్కి వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతుంది. సో ఇట్లాగా. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాళ్ళకి ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ పాస్వర్డ్ తోటి వాళ్ళ ఫోన్లో మనం రిజిస్ట్రేషన్ మనకి 2 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ ఎంటర్ చూపిస్తుంది. అన్ని ఎంటర్ చేయాలి, అది ఆటోమేటిక్గా ఫిల్ అయ్యాయి. సో మనం ఎంటర్ చేయలేదు కదా, సో అడ్రస్ అనేది మన ఆధార్ కార్డ్ ప్రకారంగా ఏముందో సేమ్ అదే ఇక్కడ మనం టైప్ చేస్తున్నాం చూడండి ఒకసారి. సో ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డులో మనకి అడ్రస్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది కదా, సో అది మనం చూసి నీట్గా అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆధార్ కార్డులో కానీ నేమ్ తప్పు రాసామంటే మళ్ళీ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తీసుకోరు కాబట్టి కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ ఓకే. తర్వాత ఇక్కడ మనకి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత ఎంటర్ నామినీ అంటే ఎవరైనా నామినీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్పౌస్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్పౌస్ నేమ్ కూడా ఎంటర్ చేసేసుకుంటే నెక్స్ట్ మనం ప్రొసీడ్ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ప్రొసీడ్ అయిపోతుంది. సో ఈ విధంగా. సో ఇంకోసారి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టిక్ అనేది కొట్టామంటే సో డీటెయిల్స్ చేసుకొని సబ్మిట్ అని కొట్టేయచ్చు. సో ఈ విధంగా మనకి కేవైసీ అనేది ఇప్పుడు సబ్మిట్ చేయాలి. అంటే ఆధార్ కార్డ్ కానీ నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఐడి. సో ఆధార్ కార్డు, సో ఆధార్ కార్డు ఫోటో అనేది ఇక్కడ మనం తీసుకున్నాము ఆ ఫోన్లో కాబట్టి సో నేను గ్యాలరీ ద్వారా సో ఇది చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఇవి మనం అవుతుంది. సో మనం ఫ్రంట్ బ్యాక్ అలా నీట్గా కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఆధార్ కార్డులో ఎట్లుందో సేమ్ మనం కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే తర్వాత మనం అప్లోడ్ కొట్టామంటే ఆటోమేటిక్గా మనకి కేవైసీ అనేది
సబ్మిట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చింది కదా కేవైసీ అప్లోడెడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి వాళ్ళకి వెస్టీజ్ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇదంతా కూడా మనం వాళ్ళ ఫోన్లో ప్రాసెస్ చేస్తున్నాం కదా. తర్వాత వాళ్ళకి ఆల్రెడీ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి, ఎందుకంటే పాస్వర్డ్ అనేది కంపెనీ ఇష్ట ప్రకారంగా మనకు కొంచెం వేరే నెంబర్స్ ఇస్తాయి, మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కరెంట్ పాస్వర్డ్ దగ్గర మనకి కంపెనీ ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నచ్చిన పాస్వర్డ్ని మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకొని మిగతా స్మాల్ పెట్టుకొని ఏదైనా సింబల్ పెట్టుకొని 1 2 3 కానీ నెంబర్ పెట్టేసేయచ్చు. నేను అయితే మయూరి @123 అని పెట్టాను. సో ఈ రెండు దగ్గర పేరు కొట్టామంటే చేంజ్ పాస్వర్డ్ నొక్కితే మనకి ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి అప్పుడు లాగౌట్ అయిపోతుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఎంటర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబరు పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అయిపోతే మనకి యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా థ్యాంక్ యూ సో మచ్.